గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన విధ్వంసం అవినీతిని ఇప్పటికే చర్చించామని ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ను దెబ్బతీసేలా ప్రవర్తించారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈ అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పించారని దుయ్యబట్టారు. అమెరికా కోర్టులో వేసిన ఛార్జిషీట్ కూడా తన దగ్గర ఉందన్న సీఎం అధ్యయనం చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. జగన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖ్యాతి అంతర్జాతీయ మార్కెట్లో నాశనమైందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ప్రపంచమంతటికి తెలిసిపోయింది అధ్యక్ష. ఇప్పటి వరకు ఏదైనా స్కామ్స్ జరిగితే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వారికే పరిమితి అయ్యే పరిస్థితి ఉందని అనుకుంటే ఈయన అసలు గ్లోబల్ లీడర్ అయిపోయారు అధ్యక్ష. స్కామ్స్ చేయటంలో పెద్ద స్కామ్ కింద అభియోగాలు ఉండి అమెరికాలో ఉన్న సంస్థ ఒక ఆర్గనైజేషన్ పేరుని ఇంత దారుణం జరిగింది అని చెప్పి వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తే అది నిజమా కాదా అనేది మనకు తెలియదు అధ్యక్ష. కానీ పేరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది, మన రాష్ట్ర ప్రభుత్వ పేరు, అట్లాగే రాష్ట్ర ప్రజల పేరు కూడా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో నాశనం అయిపోయింది అధ్యక్ష, ఇంటర్నేషనల్ గా గ్లోబల్ గా. కాబట్టి నిజాలు తేల్చవలసిన బాధ్యత కూడా మనం కూడా తీసుకోవాలని చెప్పి మీరందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గడచిన 5 నెలలుగా ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం, అవినీతి, ఏ విధంగా దీని మీద ముందుకు పోవాలని కూడా చర్చించాము కొన్ని సందర్భాల్లో. అదే సమయంలో ప్రజా సమస్యల మీద మాట్లాడకపోతే మనకిచ్చిన మ్యాండేట్ ప్రజలు ఎంత ఆశ పెట్టుకున్నారో వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏ విషయమైతే ఈరోజు వచ్చిన విషయం, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. ఇది చాలా బాధేస్తుంది, ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది. ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం. వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఈరోజు నా దగ్గర ఏదైతే మీమారి కానీ అక్కడ వేసినటువంటి ఛార్జ్ షీట్ రిపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి. అది పబ్లిక్ డొమైన్లో ఉంది. దాని తర్వాత ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసి ఏం చేయాలనో మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తూనే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ